ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు, దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రుల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచరణ ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో తుఫాను వలన వరద వలన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులై అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, భోజన సదుపాయాలు లేని ప్రజల సకల అవసరాలు తీర్చమని, ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన ప్రజలకు ప్రభువు తోడుగా ఉండమని, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని దివ్యకారుణ్య మూర్తి పేరట డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలగిపోనట్లుగా దివ్య దీపకుల మంచి ఆరోగ్యం, చదువులు బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశిస్సుల కొరకు మేరీకోటి రత్నకుమారికి కిడ్నీ ఫంక్షన్, న్యూరో ఫంక్షన్ నార్మల్ అగునట్లుగా, త్వరగా స్వస్థత చేకూర్చున్నట్లుగా, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జ్ అగునట్లుగా, కె నర్సింహులు మంచి ఉద్యోగం మరియు ప్రారంభించబోయే వ్యాపారాన్ని దేవుడు దీవించాలని, తన్వి అక్షిత్ బంగారు భవిష్యత్తు, తన్వికి కెనడాలో జాబ్ ప్రమోషన్, అక్షిత్ మంచి ఉద్యోగం, కుటుంబ దైవాశీస్సుల కొరకు గోపాల్ రెడ్డి పద్మమ్మ అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అభినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, సమస్యలు తీరి కుటుంబం శాంతి సమాధానంతో జీవించినట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత కుటుంబ సభ్యులు సుజిత్ కుమార్, రవలి మేరీ సంతానవరం కొరకు, పి అగస్టిన్ కిడ్నీ సమస్య నుండి విడుదల, కుటుంబ శాంతి సమాధానం, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు, శారద మంచి ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థత, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశిస్సుల కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములు కురిపింపబడినట్లుగా, బి విజయ్కి హెర్నియా సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రత్యేక తలంపును నెరవేర్చి కుటుంబాలు దీవింపబడినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, ఒక కుటుంబంపై ఉన్న పాప శాపం నుండి విడుదల, వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవునట్లుగా, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, గాదెమరెడ్డి మంచి ఆరోగ్యం, గాదె ఇన్నారెడ్డి లెల్లి మేరీ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, థోమస్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు తేజకు మంచి కొడుకునిచ్చినందుకు కృతజ్ఞతగా, రాబో రోజులలో తల్లి బిడ్డను క్షేమంగా చూడాలని, ఈ కుటుంబం మొత్తం దీవింపబడాలని, భూలక్ష్మి మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు, ఫాదర్ రఫేల్ మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు, శాంతి సుఖ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశిస్సుల కొరకు ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనై వారు నాకు మొరపెట్టుకొనుచు నేను వారి మొరలను ఆలకింతును. నేనెల్లప్పుడు వారికి ప్రభువుగా నుందును అని ప్రభువు నుడుచున్నాడు. పితా పుత్ర
పవిత్రాత్మనామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఈ యొక్క ఆదివారం రోజు చాలా సంతోషంగా ఆనందంగా ఈ దివ్య బలి పూజలు పాల్గొనడానికి దేవుడు ఆహ్వానిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం అందరము కూడా 25వ ఆదివార సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. పఠనలు మనము చదువుదాము. మొదటి పఠనములు సొలొమోను జ్ఞాన గ్రంథము నుంచి గ్రహించబడినది. నీతిమంతులకు విరుద్ధంగా కుట్ర పన్నున్న ఆ యొక్క దుష్టుని గురించి ఇచ్చట జ్ఞాన గ్రంథకుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు ఈ పఠనములు మనము ఏం గ్రహించాలంటే, ఈ న్యాయవంతుడు వారికి అయిష్టంగా ఉండాడు. ఎందుకంటే అతను ఆమె వారి దుష్ట ప్రణాళికలకు విరుద్ధంగా నిలబెడుతున్నారు కాబట్టి. ప్రియులారా, దుష్టలు ఈ యొక్క నీతిమంతులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ దుష్టులకు నీతిమంతులు ఒక ఆటంకంగా ఉంటుంది అని ఈరోజు మొదటి పఠనము మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా రెండవ పఠనం పునీత యాకోబు గారు రాసిన పత్రిక నుంచి తీసుకునబడినది. ఇచ్చట మనం ఏం చూస్తున్నారంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన యాకోబు గారు సంఘానికి చెందిన ఆ విభజనలు కారణాల గురించి మాట్లాడుతున్నారు, మనతో వివరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన కుటుంబములు, మన సంఘములు, మన సమాజములు, మన దేశములు మధ్యలో ఉన్నటువంటి విభజనములు కారణమేమిటి, దాని యొక్క ఆ అర్థాన్ని మనకు తెలియపరుస్తున్నాడు యాకోబు గారు. అసూయ, ఆశయం, అదేవిధంగా కోపం వలన ఈ ప్రజలు చేయబోతున్న ఈ యొక్క కారణముల వలన విభజనాలు, విభిన్నములు జరుగుతుంది మన సంఘానికి. యేసుక్రీస్తు మనకు వసగుతున్న ఆ యొక్క స్వచ్ఛత, శాంతిగైన జీవితం కలిసి జీవించడానికి మనల్ని గుర్తు చేపిస్తున్నారు ఈ యొక్క పునీతుగా యాకోబు గారు. రెండవ పఠనములు మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనములు యేసుక్రీస్తు శిష్యులు, సమాజములు, ఈ లోకములు గొప్పవాడు ఎవరని చర్చ చేయనప్పుడు యేసుక్రీస్తు దానికి ప్రత్యుత్తరం శిష్యులకు ఇస్తున్నారు. యొక్క భాగం మనం వినబోతున్నాం. మీలో ఎవరు గొప్పవాడు అని యొక్క సమాధాని యేసు ప్రభు చెప్తున్నారు. ఎవరైతే గొప్పవాడు, నీతిమంతులుగా ముందుకు నడిపించిన వారులుగా అవడానికి కోరుకున్నారో వాళ్ళు మొట్టమొదటిగా తనను తాను తగ్గించుకొని ఇతరులకు సేవరాలుగా ఆయన జీవించినప్పుడు మాత్రమే సమాజం ముందు, దేవుని ముందు ఒక గొప్ప వ్యక్తిలాగా, ఒక గొప్ప వాడులాగా మారగలుగుదాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, రండి, ఈరోజు మనల్ని దేవుడు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆ దేవుని యొక్క సమాజములు, దేవుని యొక్క రాజ్యములు ఒక భాగస్థులై మారడానికి, ఒక పాత్రలుగా మారడానికి దేవుడు మనల్ని ఈ యొక్క దివ్య బలి ముందు మనల్ని ఆహ్వానిస్తున్నారు. రండి ప్రియులారా,
దేవుని పట్ల ప్రేమ కలిగి, ఒక మంచి మనస్సు కలిగి, ఇతరి పట్ల కోపం లేకుండా, ఇతరి పట్ల ప్రేమ కలిగి జీవించడానికి ఒక గొప్ప జీవితం మనకు ఒసగించండి ప్రభువా అని మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం అందరము కూడా ఈ ఆదివారం రోజు దేవుని వైపు చూసి, ఆ దేవుడు ఒసగించిన మనకు ఇచ్చిన ప్రతి ఒక్క అనుగ్రహాలు, విన్నపాలు, ప్రతి ఒక్క మేలుల కొరకు మనము ఆ దేవుని నుంచి, ఆ దేవునికి కృతజ్ఞత అర్పించడంతో పాటు మనం చేసిన ప్రతి ఒక్క తప్పులు, పొరపాట్లు దేవుని వైపు చూసి మనమందరము కూడా క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాను. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయుడు పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి లాలింపుము. పిదకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్ర ఆత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పవిత్ర ధర్మ శాసనములను అన్నిటినీ, నీ మీది ప్రేమ, సోదర ప్రేమాయును పునాదులపై స్థిరపరచుదివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులగునట్లను కృప చూపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతని నిత్యమైన సావునకు గురి చేద్దాము. మొదటి పట్నము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరి 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందుము, ఉచ్చులు పన్ని అతని కోల ద్రోయుదము.
అతనికి మన కార్యములు గిట్టలేదు. మనము ధర్మశాస్త్రము పూర్వ ఆచారము పాటించటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేమో పరిశీలింతుము. అతని మరణము ఏ తీరు నుండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడని దేవుడు అతని పక్షమున తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేద్దుము. అతని శాంతము భావమేమిటో, సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నిత్యమైన సావునకు గురి చేద్దుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజంలా సాయమే నీతి. రెండవ పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ, అధ్యాయం 3, పరిశుద్ధ వచనములు 16 మరియు 4వ అధ్యాయం 3వ వచనం. రెండవ పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ, అధ్యాయం 3, పరిశుద్ధ వచనములు 16వ వచనం మరియు 4వ అధ్యాయం 3వ వచనం వరకు. సహోదరులారా, అసూయ స్వార్థ పరత్వంలో ఎచట నుండునో అచట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములుండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరంతో నిండి ఉండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకు వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసహాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరంన దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండి గదా మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయ పడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలైనో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతని మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దుర్దేశం లగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగ అనుభవమునకై మీరు వానిని కోరుదురు గదా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లి తండ్రులు చేయి విడిచిన నన్ను హత్తుకున్నావయ్యా. బంధుమిత్రులు వెలివేసిన నా తోడయున్నావయ్యా. తల్లి తండ్రులు చేయి విడిచిన నన్ను హత్తుకున్నావయ్యా. బంధుమిత్రులు వెలివేసిన నా తోడయున్నావయ్యా. ఒంటరినైనే
తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ ఒంటరినైనే తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ ఓదార్చి తండ్రిలా మారిన ప్రేమ హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆరాధనా. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచన భాగము 30వ వచనం నుంచి 37వ వచనం వరకు. Gospel according to St. Mark chapter 9 verses 30 to 37. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చడనున్నది ఎవడికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువులు చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుద్ధరణమగుడును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహించలేకపోయిరి, ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కఫర్నామునకు వచ్చిరి. అదొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గురించి తర్కించుచుండిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదిచ్చు కొని ఉండటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరపిలిచి, ఎవడు మొదటివాడు కాకుగనో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలయును అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరతీసి వారు మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒక్కనిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించేవాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మొదటి పఠనములు మనము 2 వ్యక్తులను గురించి ఈరోజు మనము గ్రహించాము. ఈరోజు నేను వాక్య పరిచయకి ఒక జీవితం గురించి, మన జీవితం గురించి మనము ధ్యానించాలి. జీవితం నుండి శ్వాసద జీవితంలోకి. ఏంటిది అమ్మా? జీవితం నుండి శ్వాసద జీవితంలోకి. వాస్తవం చెప్పాలంటే మనము ఈ లోకములు ఎందుకు జీవించాలి? ఈ జీవితం అనేటువంటి యొక్క అర్థం, ఆ పదానికి అర్థం ఏమిటి? ఈరోజు మంచిగా క్లుప్తంగా మొదటి పఠనములు జ్ఞాన గ్రంథకుడు సొలొమోను జ్ఞాన గ్రంథకుడు మనకు తెలియపరుస్తున్న విషయం ఇదే. 2 గ్రూపు గురించి ఈ యొక్క జ్ఞాన గ్రంథుడు మనకు తెలియపరుస్తున్నాడు.
దుష్టులను గురించి, అదేవిధంగా నీతిమంతులను గురించి. ఈ దుష్టులు ఎవరు, నీతిమంతులు ఎవరు అని చూడడానికి ఎక్కడ పోన అవసరం లేదు. మన బైబిల్లో చూస్తే మాత్రం చాలు. ప్రేమతోటి సహోదరి సహోదరులారా, ఈ దుష్టులు అంటే ఈ లోక జీవితములు జీవించి, ఈ లోకపు జీవితములు ఉన్నటువంటి సుఖలోలుబులలో పడిపోయి, జీవితం మంచిగా ఎంజాయ్ చేసి జీవించిన వాడే ఈ యొక్క దుష్టులు అని చెప్తున్నా. అప్పుడు మీ జీవితములు ఈ యొక్క మనసులో ఒక అనుమానం వచ్చి ఉండవచ్చు, జీవితం ఎంజాయ్ చేయాలంటే ఎలా దుష్టులా మారుతుంది ఫాదర్ గారు అని. కానీ ఈరోజు పవిత్ర గ్రంథములు ఏం చెప్తున్నారంటే, దుష్టులు అని పదానికి అర్థం ఏమిటంటే, దేవుని నుంచి వేరుపరచుట వ్యక్తులే ఈ యొక్క దుష్టులు అని, పరిచిన వ్యక్తులు అని వచనం పలుకుతుంది. ప్రేమతోటి సహోదరి సహోదరులారా, దేవుడు మానవ జాతులకు ఒక బంధం ఉంటుంది, ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని విడనాడి వేరుపరిచి మనం దేవుని నుంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏమై మారుతున్నారు, మనం దుష్టులను పిలువబడుతున్నాం. ప్రేమతోటి సహోదరులారా, ఈరోజు చాలా భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ లోకములు చూడండి, దుష్టులంటే ఈ లోక జీవితం మాత్రమే జీవించాలి, శాశ్వతమైనటువంటి జీవితం లేదు. బైబిల్లో కొన్ని మాటలు రాసి ఉండవచ్చు, అదేవిధంగా ఖురానులు, అదేవిధంగా రామాయణంలో చాలా స్వర్గం గురించి నరకం గురించి చెప్పి ఉండొచ్చు. కానీ ఇది నిజమా, ఇది వాస్తవమా అని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఆలోచన ఉన్నారు. ఇక్కడ దుష్టులు నీతిమంతులు మధ్యలో చాలా తేడా ఉంటుంది. దుష్టులు ఆలోచనలు, అభిప్రాయములు, అవగాహనలు అన్నిటినీ చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఈ లోకం వారు జీవించినది ఎంజాయ్ చేయడానికి మాత్రం, ఇదుల పట్ల ప్రేమ కలిగి జీవించిన వారికి లేదు. నేను ఇక్కడ జీవించాలంటే నేను ఎంజాయ్ చేసి మాక్సిమం ఎంతవరకు నేను ఎంజాయ్ చేయలే అలాగా నేను ఎంజాయ్ చేసి జీవించాలి అని ఒక కోరికత, గొప్ప ఆశ, అత్యాశ అనే ఒక తలపుతో అనే ఒక ఆలోచనతో జీవించే వాళ్ళు ఈ యొక్క దుష్టులు అని మీరు ఒక్కసారి ఆలోచించి మంచిది పనుడి సహోదరి సహోదరులరా. ప్రియులరా, చెప్పాలంటే దుష్టులు ఏం చేస్తున్నారంటే మీకు తెలియపరుస్తాను నేను ఇప్పుడు. ఈ నీతిమంతులకు వెరిదేరంగా వారు మాట్లాడుతున్నారు, ఇది తెలుసా? ఎందుకంటే ఈ నీతిమంతులు ఈ దుష్టుల దగ్గరికి వచ్చి, మీరు దేవుని యొక్క మాటల ప్రకారం జీవించాలి, దేవుడు పలికిన మాటల ప్రకారం మీరు జీవించాలి, దేవుని యొక్క చట్టాల ప్రకారం జీవించాలి అని చెప్తున్నప్పుడు ఈ దుష్టులకు చాలా కోపం వచ్చి వారిని వదిలించడానికి, వాళ్ళని చంపడానికి ఒక కోపం వారి మనసులో ఉంటుంది. వారికి ఒక ఆడంగా నిలబడుతున్నారు ఈ దుష్టులు. చాలా ఉదాహరణలు ఉంది ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా. మీ అందరికీ తెలుసు, స్నాప యోహానుడు, బాప్తిస్మ యోహాను హెరోదు రాజుకు ఆడంగా నిలబడారు. ఇది దేవుని ముందు తప్పు, మీ సోదరుని భార్యని స్వీకరించడం దేవుని ముందు తప్పు అని వాళ్ళకు నిలబెట్టి ధైర్యంగా మాట్లాడినప్పుడు ఆ దుష్ట స్వభావాన్ని వారి ముందు చూపించారు. ఎలా చూపించారు? వారిని విధించడానికి, శిక్షించడానికి చెరసారలు బంధించి చివరికి ఆ స్నాపక యోహానాన్ని, ఆ బాప్తిస్మ యోహాన్ని చంపేశాడు. ఆడంగా ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ఎవరికి ఆడంగా ఉంటుంది? ఫరిసీయులకు, ధర్మశాస్త్ర బోధలకు ఆడంగా ఉంటుంది.
యేసుక్రీస్తు వచ్చినది పాపుల కొరకు. యేసుక్రీస్తు చూసిన ఈ యొక్క మంచి మంచి కార్యములు చూసి, మంచి అద్భుత కార్యములు చూసి అసూయ, కోపం ఎవరికి వచ్చింది? ఈ ఫరిసీయులకు, ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులకు వచ్చింది. ఇలాగ చాలామంది ఈ రోజులు కూడా మన దేశములో ఉంటుంది, మన సమాజంలో ఉంటుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నీతిమంతులుగా ఒకరు మన మధ్యలోకి వస్తున్నప్పుడు వారిని స్వీకరించలేకపోతున్నాం మనం. ఎందుకంటే వారు చెప్పిన మాటలు నిజమైనటువంటి మాటలే అని మనం అర్థం చేయలేకపోతున్నాం. ఇది మీరు చేసిన తప్పు అని ఎవరైతే చెప్తే వాళ్ళు స్వీకరించలేకపోతున్నాం. ఎందుకంటే అది అంగీకరించలేకపోతున్నాం. చివరికి మన ఈ దుష్టలు ఏమవుతుంది? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చీకటి నిండిన జీవితం జీవించి నరకానికి అర్హమై దొరుకుతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ దుష్టలు అని చాలా మాటలు నేను ఇప్పుడు ఎవరు దుష్టలు, ఎలా దుష్టలు, ఆలోచనలు ఏమిటి, అభిప్రాయాలు ఏమిటి అని నేను చెప్పాను ఆల్రెడీ. దేవుని ముందు ఈ దుష్టలు ఎవరు? ఈ దేవుడు ఈ దుష్టలకు ఎలాగా చూస్తున్నారు అని వచనవాదం మనకు తెలియబరుస్తుంది. ఒకసారి మనము కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మ. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. అతడు దుష్టుల మీద నిప్పు కణికలు కాలిన గంధకం కురిపించును. సెగలలో వేడి గాలులతో వారిని శిక్షించును. చూడండి సహోదరి సహోదరులారా, వేడి కాళ్ళతో వారిని శిక్షించును అని చెప్తున్నా. ఈ దుష్టులకు చెందిన ఒక మాట ఇది. చాలాసార్లు మనం అనుకోలేకుండా మనము ఈ స్వభావం కలిగి ఉంటున్నాం మన జీవితంలో. ఈ దుష్ట స్వభావం చాలాసార్లు ఒకరు ఎక్కువ మన దగ్గర వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు నేనే గొప్పవాడు, ఇదిరెవరు, నన్ను ప్రశ్న అడగడానికి ఇవిడెవరు అని ఒక దుష్ట ఆలోచన, దుర్మార్గులుగా మనం మారుతున్నాం చాలాసార్లు. ఇటువంటి వారికి దేవుడు ఇచ్చిన శిక్ష ఇది. మనం చదువుదాం మా ప్రేమటువంటి రోమిలకు రాసిన పండిత బబులు గారు రోమిలకు రాసిన లేఖలు 6వ అధ్యాయము 23వ వచనం చదవండి. రోమిలకు రాసిన లేఖ 6:23. ఏలైనా పాపము యొక్క వేతనం మరణం. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు పుణ్యత పౌలు ద్వారా మనకు చెప్తున్న మాట ఇది. మనము పాపము చేసి ఈ దుష్టల వలె మనం జీవించినప్పుడు సత్యం మన నుంచి మారిపోయి ఆ పాపం నిమిత్తం మరణించి తండ్రి దేవుని నుంచి మనం దూరం అయిపోతున్నాం. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన ఆ కార్యం ఏమిటంటే, మనము దేవుడు ఇచ్చిన మాటల ప్రకారం అస్సలు నేను జీవించును అని ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇంకొకసారి చివరిసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చదవండి అమ్మ. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్తున్నారు సహోదరి సహోదరులారా. మీ పాపములోనే మీ మరణిస్తారు. చూడండి, ఒకవేళ మీరు దుష్ట స్వభావం కలిగి ఉండొచ్చో, దేవుని మర్చిపోయి మీ యొక్క స్వార్థం కలిగి మీ ఇష్టానుసారంగా మీరు జీవించినచో మీ పాపములోనే మరణించారు. ఎవరికి మిమ్మల్ని సహాయించడానికి ఇది లేదు, సహాయించడానికి హక్కు లేదు. ఎందుకంటే మీ పాపములు మరణించిన కాబట్టి. ఇప్పుడు వరకు నేను మీతో
దుష్టులు ఎవరు, దేవుని ముందు దుష్టులు ఎవరు అనే ఒక మాట గురించి నేను చెప్పాను. ప్రియులారా, అదేవిధంగా నీతిమంతుల గురించి దేవుడు ఏం కోరుకున్నారో, నీతిమంతులు ఎవరని మనం ఒక్కసారి ధ్యానించబోతున్నాం. ధ్యానించడం మంచిది. నీతిమంతులు దేవుని ఏం పిలుస్తున్నారని తెలుసా? అబ్బా అని పిలుస్తారు. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. వారి జీవితంలో ఆలోచన చాలా తేడా ఉంటుంది. దేవుడు మనల్ని సృష్టించినది దేవుని యొక్క ఆ పద్ధతి ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించడకే అని విశ్వసించి దేవుని నమ్మకం కలిగి జీవించిన వారే ఈ యొక్క నీతిమంతులు. అందువలన నేను సహనం, అదేవిధంగా బాధలు, సమస్యలు కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే నాకు రక్షణ, అప్పుడు మాత్రమే నాకు శాశ్వతమైనటువంటి జీవితం అని ఈరోజు దేవుడు మనతో చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, చదువుదాం మా సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుదాం. దయను సత్యమును పాటించువానికి, ఇంకొకసారి చదవండి అమ్మా. దయను సత్యమును పాటించువానికి దీర్ఘాయువు పరుల మన్నన న్యాయము లభించును. దీర్ఘాయుతో వారిని దేవుడు సృష్టించారు. దయతో వారు ఉంటే, సత్యం కలిగి ఒక మనస్సు కలిగి వారు ఉంటే దేవుని బిడ్డలాయి వాళ్ళు మారుస్తారు. దీర్ఘాయుసు వారికి దేవుడు ఇస్తారు అని. ఇంకా చదువుదామా 15 సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. 15:29 వచనం ఒకసారి మనము చదువుదాం. విజ్ఞుడైన కుమారుడు తండ్రికి ఆనందం చేకూర్చును. మూర్ఖుడైన పుత్రుడు తల్లిని అవజ్ఞానం చేయును. చూడండి, తండ్రి ఆనందం కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా మనం మారాలి అని వచనం పలుకుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనములు పలికినట్లు ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు జ్ఞానం కలిగి ఒక ఆనందం ఇచ్చేలాగా ఒక మనిషిలాగా మీరు జీవించాలి అని ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. చివరి యొక్క వచనం మనం చదువుదామా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచన భాగం. 43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వినులున్నవాడు వినుగాక. చూడండి సహోదరి సహోదరులు, ఇది యేసు ప్రభు మనకు వసగుతున్న ఆ నీతిమంతుల ఒక స్వభావం కలిగి మనం జీవిస్తే మనము ఎలా ప్రకాశింతురు అని చెప్తున్నారు. సూర్యుని వలె మనము ప్రకాశించారు. ఎందుకు? ఈ నీతిమంతులు ఉన్నటువంటి ప్రజలమే అందరకు ప్రకాశం ఇచ్చగలము. దుష్టులంటే చీకటి. ఈ చీకటి ఉన్న వాళ్ళకు ఎవరు ప్రకాశం ఇస్తున్నారమ్మా? నీతిమంతులు వారికి ప్రకాశం ఇస్తారు. అందువలన మనము సహనం కలిగి జీవించినప్పుడు, మనము బాధలు కలిగి జీవించినప్పుడు ఎవరు మనకు తోడుగా నిలబడుతున్నారు? దేవుడు మనకు తోడుగా నిలబడుతున్నారు. సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది సహనం కలిగి జీవించేవారు చాలామంది ఉన్నారు. మనము వారితో కలిసి జీవించగలమా? చూడండి సహోదరి సహోదరులారా, పునీతులు అయినటువంటి చాలామంది వాళ్ళు ఎప్పుడైనా మీరు జీవితంలో ఆలోచన ఎలా వీరు అందరూ కూడా పునీతులాయి మారారు, నీతిమంతులాగా మారారు. వారు అనుభవించాడు.
ఆ సహనాన్ని, ఆ బాధని అనుభవించి దానిని ఎదుర్కొని వారు జీవించినప్పుడు వారు పునీతులై మారింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు చెప్తున్నారు, బిడ్డ మీరు దుష్ట వలె జీవిస్తున్నారా లేదా నీతిమంతుల వలె మీరు జీవిస్తున్నారా అని. ఇది మీ నిర్ణయించుకోవాలి. మీరు మీ జీవితంలో నిర్ణయం చేసుకోవాలి, నేను ఎలా జీవించాలి అని. మీరు పాపం కలిగి జీవించినప్పుడు, మీరు ఇతరుల పట్ల కోపం కలిగి ద్వేషం కలిగి గొడవ చేసి జీవించినప్పుడు మీరు దుష్టుల వలె మీరు జీవిస్తున్నారు. కానీ దేవుడు మనకు అన్నిటినిచ్చిన దేవుడికి మొదటి స్థానం దేవుని ఇవ్వాలి అని ఆలోచించి మీరు జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా సహోదరి సహోదరుల మీ జీవితములు దేవుడు అద్భుతం చేస్తారు. నీతిమంతులాగా మనం జీవించగలము. ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనల్ని పిలుస్తున్నారు. ఈ సమాజంలో కాదు మనం గొప్పవాడాలి మారినది, ఎక్కడ దేవుని యొక్క రాజ్యములు మనము గొప్పవాడు అయి మారాలి. దేవుడు ఈ సమాజంలో గొప్పవాడాయి మారాలని మనం పిలవలేదు. మీ యొక్క ఒక పెద్ద మనిషిలాగా జీవించాలి, మీ యొక్క పేరు కలిగిన ఒక మనిషిలాగా మీరు జీవించాలి, ఒక పెద్ద ధనికుడులాగా మీరు జీవించాలి అని దేవుడు కోరకలేదు. దేవుడు కోరుకున్నది నా రాజ్యములు మీరు గొప్పవాడులాగా జీవించడానికి. నా రాజ్యములు మీరు గొప్పవాడై జీవించాలి. ఎలాగలము? ఆ దేవుని యొక్క ఆ గ్రంథములు మనం పలికి ఆ గ్రంథ అనుసారం దేవుని యొక్క చట్టాల ప్రకారం మనం జీవిస్తే యేసు రాజ్యములు, దేవుని యొక్క రాజ్యములు మనము గొప్పవాడలాగా మారాలి అని చెప్తున్నారు. చూడండి సహోదరి సహోదరులారా, మీరు మీ జీవితములు స్వర్గరాజ్యములో ఒక గొప్పవాడాలని మారాలని మీరు అనుకూలంటే, మీకు కోరిక ఉంటే మీరు ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తు చూపించిన ఉదాహరణ తీసుకొని మీరు జీవించాలి. ఒక గురువు శిష్యుల యొక్క పాదాలు కడుగుకొని తన యొక్క సేవత్వాన్ని, సేవ కలిగిన జీవితాన్ని చూపిస్తారు. ఇదిగో మీకు కూడా ఒక మంచి అవసరాన్ని దేవుడు ఇస్తున్నారు. దేనికి అమ్మా? మీ యొక్క ఆ సేవ మనోభావం కలిగిన ఒక జీవితం యేసుక్రీస్తుని ముందు చూపించడానికి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ యేసు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇతరులకు సేవ కలిగి, ఇతరులకు ఒక సహాయం కోరి ఉన్నటువంటి మనిషిలాగా జీవించడానికి యేసు ఈరోజు మనకు చెప్తున్నప్పుడు, మనము పలికిన మాటలకు ప్రాధాన్యం లేదు, మనము చేసిన ప్రతి కార్యములకు ప్రాధాన్యం లేదు. కానీ దేవుడు మాటల ప్రకారం మీరు ఏది మాట్లాడితే, దేవుని యొక్క ప్లాన్ ప్రకారం మీరు ఏదైనా కార్యములు మీ జీవితంలో చేస్తే, అప్పుడు దేవుడు మీకు మంచి మంచి కార్యములు చేస్తారు. అవును ప్రేమలారా, వచనం పలుకుతుంది. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతులు దేవుని కుమారుడవునేని, దేవుని కుమారులాగునని దేవుడు అతని కోపు తీసుకొనును, దేవుని అతని కోపకు తీసుకున్నాడు, శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. చూడండి సహోదరి సహోదరులారా, దేవుడే మీకు ఈ సహనాన్ని, అదేవిధంగా ఈ యొక్క బాధని, సమస్యలని ఇస్తున్నది. ఎందుకని తెలుసా? ఎంతవరకు మీరు విశ్వస్తత కలిగి, ఎంతవరకు మీరు నమ్మకం కలిగి యేసుక్రీస్తుని మీరు విశ్వసిస్తున్నారా, ఆరాధిస్తున్నారా, దాని కొరకు. ఆ దేవుని పట్ల ఎటువంటి కార్యములు మీరు చేయిస్తే, మీరు సహనములు, మీ బాధలు, మీరు అనుభవించిన బాధలు, సమస్యలు మనం జయించగలిగితే ఖచ్చితంగా మీరు ఎవరని పిలువబడతారు? దేవుని యొక్క పుత్రులాగా
మీరు మారగలుగుతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు దాని కొరకే మనందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈరోజు పూజబలి ద్వారా, బిడ్డ, ఈరోజు నీతిమంతులాగా మీరు జీవించాలి. మీరు ఎదుర్కొనేవలసిన కార్యములు ఎదుర్కొని ఆ సిలువని ఎత్తుకొని మీరు నన్ను అనుసరిస్తే ఖచ్చితంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మన కొరకు ఒక మంచి స్థానాన్ని తన యొక్క తండ్రి స్థలములు ఏర్పరుస్తారు. ఈరోజు అదే విధంగా ఆ దేవుని యొక్క బిడ్డలాగా జీవించడానికి, ఒక నీతిమంతులాగా జీవించడానికి మనం ప్రయత్నించుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము కూడా మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారితో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజబలి సమయములు దేవుని యొక్క ఆ ప్రేరణ కలిగి అందరూ కూడా నీతిమంతులాగా జీవించడానికి మేము ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈరోజు ప్రత్యేక విధంగా పూజబలి పెట్టించిన ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థన చేసిన ప్రభువా, వారి యొక్క విన్నపాలు ప్రార్థనలు నీ సన్నిధిలో చేరి వారికి తగిన ప్రతిఫలం మీరు ఇచ్చి వారిని ఒక మంచి వ్యక్తిలాగా, ఒక మంచి బిడ్డలాగా, మీ యొక్క బిడ్డలాగా మార్చండి ప్రభువా. ఈరోజు ప్రతి ఏ విధంగా మన తల్లి శ్రీసభని నడిపిస్తున్న మన జగద్గురువు ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, మన మెత్రాసనంలో పనిచేసిన ప్రతి ఒక్క పీడాధిపతుల కొరకు, కార్డినల్స్ కొరకు, ఫాదర్స్, కన్యాస్త్రులు, వారందరినీ దేవుని సన్నిధానంలోకి చేర్చుకొని దేవుడు వారిని కాచి కాపాడమని ప్రార్థన చేద్దాం. ఈ అప్పము, ఈ ద్రాక్షరసము యేసు క్రీస్తు పేరిట ఈ యొక్క పూజబలులు సమర్పించినప్పుడు దేవుని యొక్క గొప్ప శక్తి మన మీదకి రావడానికి, మనలో దుష్ట స్వభావం కలిగిన ఒక మనస్సు మార్చి నీతిమంతులాగా మార్చడానికి మనం ప్రార్థన చేద్దాం. మన నాదుడిని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంకితమో ప్రభు అంకితమో, అంకితమో ప్రభు అంకితమో, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మోదముతో, చేకొనుమో మోదముతో, కానుకగా నా సర్వమో, కానుకగా నా సర్వమో, అంకితమో ప్రభు అంకితమో, అంకితమో ప్రభు అంకితమో.
గీతము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల బిదియైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను దక్కించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిల్వ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానము ఉంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోనూ అధిపతులతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకే మా ఆరాధన. విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది మీ నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించి జీవనొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాల్తునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములదు పాల్వారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాందిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణముగదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమదు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురు చూపి దేవుని కంటే తెలియకు మరియు మాతతోనూ ఆమె ప్రత్యేకమైనది జోజప్ప గారితోనూ పుణ్యత అప్పస్తులతోనూ పుణ్యత అర్నవులు జాన్సన్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానగృహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించిన నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపబా, నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల వద్దకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవం దయచేయునుగాక. ఆమేన్. ఎండమావి చూపి దుప్పి పరుగిడెను అది మోసపోయి. ఎండమావి చూపి దుప్పి పరుగిడెను అది మోసపోయి. ఎంత దూరం వెళ్ళనయ్యా మండుటెండలో నేల కోసం, నేను సైతం బాధతోనే రోదిస్తున్నా నీ కోసం. రావానా యేసువా, నా తోడుండవా. రావానా యేసువా, నా తోడుండవా. యేసువా నా రక్షకా, జీవనాదా, ఎన్నాళ్ళు నీ కోసం ఎదురు చూసేను. నీ రెక్కల నీడ నుండి వదిలివేయకు దేవా, నా హృదయలో త్వరగా రావయ్యా. యేసువా నా రక్షకా, జీవనాదా. 150వ ఎస్విడి వార్షికోత్సవ ప్రార్థన. జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిశుద్ధ త్రిత్వైక దైవమా, దేవవాకు సభను ప్రారంభించుటకు పుణిత ఆర్నోల్డ్ జాన్స్ను నీవు ప్రేరేపించినందులకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసిన వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలమై ఉన్నాము. వాక్య రూపధారి అయిన యేసుక్రీస్తుతో ఏకమై గాయపడిన ప్రపంచమెడల స్నేహభావం కరుణ కలిగి వారికి జీవముసకి శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారమునకు కట్టుబడి పనిచేయుటకు మాకు నీ కృప అనుగ్రహించండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ములను నీకరించండి. ఉత్సాహముతో నింపబడి కొత్త సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లుగా మా ప్రయాణాన్ని బలోపేతం చేయండి. అప్పుడు మేము సృజనాత్మకత, విశ్వసనీయత కలిగి సంఘమును నిర్మించుటకు బలపరచుటకు నీ ఆత్మ వరములను ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ, దైవవాకును గర్వమున మోసిన తల్లి, మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచర్యలో మాకు తోడుగా నుండి నడిపించండి. చీకటిని ప్రారద్రోలే నీ కుమారుని వెలుగు మా హృదయములను, మానవాళిని, సృష్టిని ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము స్వీకరించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగునట్లు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కలో నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ కన్య మరియా దేవుని వరముల మాత, పరిశుద్ధ కన్య మరియా దేవుని వరముల మాత, మనసే సత్యం మమతే నిత్యం నీ పలుక శాంతి గీతం. మనసే సత్యం మమతే నిత్యం నీ పలుక శాంతి గీతం. జగనికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగనికి జననివి నీవే,